మొట్టమొదటిది ఈ చెట్ల పేరుతో జరిగినటువంటి అవినీతికి సంబంధించి ఫస్ట్ ప్లాంటేషన్కి సంబంధించి చెట్టుకు 5,000 రూపాయలు, అలానే మెయింటెనెన్స్ పేరుతో 6,888 రూపాయలు, మొత్తం మీద 11,888 రూపాయలు డ్రా చేయడానికి వీరు దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తారని చెప్పి మేము మాట్లాడాం. ఈ నిన్నటి దాకా కూడా నారాయణ గారు మాట్లాడిన దానికి ముందు కూడా ఈ 5,000 రూపాయలను ఒప్పుకున్నారు. 5,000 రూపాయలను ఒప్పుకొని దానికి సంబంధించి 5,000 కాదు, దాంట్లో ట్యాక్సులు ఉన్నాయి, ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఈ 5,000కి సంబంధించి వారు ఏదైతే అప్రూవల్స్ తీసుకున్నారో ఆ అప్రూవల్స్ అన్నిటి కూడా బయట పెట్టడం కూడా జరిగింది. ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి 6,888 రూపాయలు మెయింటెనెన్స్ పేరుతో మీరు ఏదైతే దోపిడీకి స్కెచ్ చేస్తా ఉన్నారో ఆ విషయాన్ని కూడా మేము మాట్లాడడం కూడా జరిగింది. నిన్నటి దాకా ఎవరు మాట్లాడాల, నిన్న స్వయంగా మంత్రి గారు చెప్పినారు. ఈ 6,888 రూపాయలకు సంబంధించి ఏఈ అనే వ్యక్తి దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ వేసింది వాస్తవమే, దానికి సంబంధించి మేము ఖర్చు పెట్టలేదన్నారు. మీరు ఖర్చు పెట్టినారన్న కాదు, ఏఈ ఎస్టిమేషన్స్ వేసి దానికి సంబంధించి ప్రాసెస్ అంతా చేసి ఆయన వాట్సాప్ గ్రూప్స్లో కూడా పెట్టిన విషయం మీ మనసాక్షికి కూడా తెలుసు. మేము ఈ ఇష్యూ ప్రస్తావించిన తర్వాత ఈ మెయింటెనెన్స్ డబ్బులు 3 నెలల తర్వాత నుంచి వాళ్ళకి రావడం కూడా ప్రారంభమవుతాయి. ఈ రోజు మేము దాన్ని ఖర్చు పెట్టాలనుకోలేదు, బర్డన్ అవుతుంది అంటున్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, మంత్రి గారు ఆదేశాలు లేకుండా, రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా ఏఈ గారు ఎస్టిమేషన్స్ వేసి ఈ విధంగా ఖర్చు అవుతుందని చెప్పి ఆయన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. ఏం అవసరం అండి? ఏఈ గారికి ఏం అవసరం ఉంటుంది? ఏఈ గారికి ఏమన్నా వాళ్ళు ఏమైనా మిత్రులు ఆయనకున్న సొంత డబ్బులు వస్తాయా? ఆయన ఎందుకు పెడతారు? 6,888 రూపాయలు మెయింటెనెన్స్కి ఇవ్వాలి ఒక్కొక్క చెట్టుకు అని చెప్పి ఆయన ఎస్టిమేట్స్ వేసింది వాస్తవం అని చెప్పి మంత్రి గారు చెప్పినారు కదా. ఎందుకు ఏ విధంగా ఏఈ గారు మీరు చెప్పకుండా, మీ డైరెక్షన్స్ లేకుండా వారా ఏ విధంగా ఇస్తారన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. మీరందరూ కూడా ఆలోచించండి. ఏఈ అనే అధికారికి కానీ లేదా డిఈకి కానీ ఎస్సీకి కానీ అక్కడ ఏం ప్రాసెస్ జరిగింది, ఎంతమంది సంతకాలు పెట్టారో వీటన్నిటిని నేను చెప్పబల్లే మీ మనసాక్షికి మీకు తెలుసు. దాన్ని మేము బయట పెట్టిన తర్వాత ఈ రోజు మేము జనరల్ ఫండ్స్ నుంచి వాడుకోవాలని అనుకోలేదు, మేము వాడలేదు అంటున్నారు. మెయింటెనెన్స్ డబ్బులు 3 నెలల తర్వాత రావాల్సిన దాన్ని ఈ రోజు దానికి సంబంధించి కోట్లాది రూపాయలని మేము సేవ్ చేసినటువంటి విషయాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా గమనించినారు. అయితే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, నారాయణ గారు సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల నాయకులు చాలా మంది ఉన్నారు, చాలా కష్టపడతా కూడా ఉన్నారు. అయితే మీరు దేనికి సంబంధించి అయినా కూడా మీరు ఎవరి దగ్గర ప్రెస్ మీట్లు పెట్టి చితిటిస్తా ఉన్నారు మీరు ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా ఇంకొకటి కూడా, నిన్న సీమ రాజా అంట ఆయన్ని నెల్లూరుకు తీసుకొని వచ్చి ఆయన దగ్గర వీడియోలు చేయించారు. ఒక చెట్టు దగ్గర తీసుకెళ్లి ఈ చెట్టు ఎండిపోయింది వాస్తవమే, మళ్ళా మొలకలు పెట్టుకొని వస్తుంది అని చెప్పి సీమరాజాని తీసుకొని వచ్చి ఈ రోజు మీరు వీడియోలు పెట్టించుకుంటా ఉన్నారంటే, మా మీద వ్యతిరేకంగా పెట్టించుకుంటా ఉన్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి నారాయణ గారు, ఒక్కసారి ఆలోచించండి. మీరు పొలిటికల్ పార్టీ రన్ చేస్తా ఉన్నారా, ప్రజాస్వామ్యంలో ఉన్నారా? ఈ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి వాళ్ళకి లక్షల రూపాయలు డబ్బులు చెల్లించి వాళ్ళని తీసుకొచ్చి నెల్లూరు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో ఒక చెట్టును చూపించి ఈ చెట్టు సంగతి ఇది అని చెప్పి మీరు చెప్పించుకుంటా ఉన్నారంటే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద మీకు నమ్మకం లేదా? మీరు చెప్తే నమ్మతారనే నమ్మకం లేదా? ఆ సీమరాజా అని అతన్ని తీసుకొని వస్తే నమ్మతారు ఈ నగర ప్రజలని చెప్పి మీరు అమాయకంగా అనుకుంటే దానికంటే కూడా మీకు ఇంకొక మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.